తోటలోని పనివారు తోడు ఉండనన్నారు, నా తోడు నీవై చేయుటకు పనిచ్చావు. తోటలోని పనివారు తోడు ఉండనన్నారు, నా తోడు నీవై చేయుటకు పనిచ్చావు. బుడ్డి పగిలి పరిమళించెను, కుండ పగిలి వెలుగు వచ్చెను, నన్ను వెలిగించావు నీకై ప్రకాశించెదనయ్యా. నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన మరొక శ్రేష్టమైన భక్తుని జీవితాన్ని మనము ధ్యానం చేయబోచు ఉన్నాము. ప్రియులారా, గడిచిన కొన్ని దినాలుగా యాకోబు యొక్క సంతానీయులు అనబడిన 12 గోత్రాల వారలను యాకోబు తన అవసాన కాలాన ఐగుప్తు దేశంలో ఆశీర్వదించుటను గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఇదే విషయాలు మరి 30-31 అధ్యాయాలలో కూడా కొన్ని సంగతులను మనం ధ్యానించడం జరిగింది. ఏదేమైతేనేమి వాక్యమును తరచుగా ధ్యానించినప్పుడు శ్రేయస్కరమైన సంగతులను మనము పొందుకుంటాం. పెరుగును చిలకరించగా వెన్న పుట్టినట్లు వాక్యమును ధ్యానించుచుండగా లోతైన సంగతులను మనము గ్రహించగలుగుచున్నాం. 22వ వచనం, ఆదికాండం 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మా అందరితో మాట్లాడుచున్నవాడా వందనాలు. ఈ ఉదయకాల వేళ ప్రార్థనకు ఎందరైతే ఏకీభవించారో వారందరిపై మీ హస్తం చాపబడునుగాక. వారిని ఆధ్యాత్మికంగా బలపరచండి, ఆరోగ్యం చేత ముద్ర వేయండి. ప్రభువా, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. మీ పరలోక దక్షిణ హస్తం ప్రతి ఒక్కరిపై చాపమని దీవించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ యోసేపు ఫలించడి కొమ్మ అంటూ యాకోబు గారు ప్రవచించారు. యోసేపు యాకోబు రాహేలు కనిన కుమారుడు. ఆదికాండం 30వ అధ్యాయం 22-24 ప్రకారంగా దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను, మరియు యెహోవా మరి ఒక కుమారు నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. రాహేలు యాకోబుల యొక్క కుమారుడు యోసేపు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈ యోసేపు యాకోబునకు అత్యంత ప్రీతికరమైన వాడు. ఏటేటా ఒక విచిత్రపు టంగిని యాకోబు
కుట్టించువాడు. ప్రియులారా, ఈ యొక్క యోసేపు దగ్గరగా 110 సంవత్సరాలు జీవించడం జరిగింది. తండ్రి యొద్ద 17 సంవత్సరాలు ఉన్నాడు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇంకా తాను 11 సంవత్సరాలు పోతీఫరు గృహంలో పని చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, వింటున్నారు కదా. తాను 11 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పనిచేశాడు. అలాగే 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆ తదుపరి 30 ఏండ్ల కాలం పూర్తయిన తర్వాత ఐగుప్తు దేశంలో 80 సంవత్సరాల కాలం మకుటము లేని మహారాజుగా తాను జీవించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇలాగున తాను అభివృద్ధి పరచబడ్డాడు. నిజానికి ఫలించడు కొమ్మ అని ఎందుకు అన్నారంటే, ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు యాకోబు ఒక్కడే. కల్దీయ నుండి కనానుకు వచ్చినప్పుడు అబ్రహాముతో శారా ఉన్నారు, సహోదరుడు ఉన్నాడు. ప్రియులారా, కానీ కనాను నుండి ఐగుప్తునకు యోసేపు వచ్చినప్పుడు ఒంటరి వాడు కనుకనే అతను కొమ్మ ఫలించడి కొమ్మ అన్నారు. ఆ ఒంటరి వాడు వివాహాన్ని చేసుకుని ఇద్దరు కాస్త 4 అయ్యారు. పిల్లరా, ఆ తదుపరి కాలంలో తన ఇంటి వారందరినీ రప్పించుకున్నాడు. 70 మందిగా ఉన్నారు. ఆ తదుపరి అదే ఐగుప్తులో వారు కొన్ని సంవత్సరాల కాలం అబ్రహాముతో ప్రభు చెప్పిన మాట చొప్పున కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి విస్తారమైన జనాంగముగా వారు వృద్ధి పరచబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒంటరివాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమగునన్న లేఖనము యోసేపు జీవితానికి ఇట్టే సరిపోయింది. ఆత్మీయులారా, ఇంకా కొంచెం ముందుకు వెళదాం. ఈ ఒంటరివాడైన యోసేపు నాకు దేవుడే తోడై ఉన్నారు. అయితే యోసేపు ఎంతగా ఫలించడానికి నేరుగా ఆయన సింహాసనం మీదకి వెళ్ళలేదు. 13 సంవత్సరాలు ఎంతో శ్రమను, ఇబ్బందులను తాను ఎదుర్కోవడం జరిగింది. ప్రియులారా, వింటున్నారు కదూ. శ్రమను, ఇబ్బందులను చాలా ఎక్కువగా ఎదుర్కొన్నాడు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడకపోతే కొన్నిసార్లు మనం దేవుని మీదనే అలక వేస్తాం. అడిగిన కార్యం జరగకపోతే మందిరాన్ని మానేస్తుంటారు కొందరు ప్రబుద్ధులు. కొందరైతే దేవుడు మనకేం చేశాడంటూ వెనుదిరిగిపోతుంటాం. యోసేపు జీవితాన్ని చూడండి. బాల్య దినాల కాలంలో వయసులో దేవుడు కలల ద్వారా మాట్లాడారు. నీ పన నిలవబడి ఉంటుంది, మిగిలిన పనులు సాష్టాంగపడుతున్నాయి అని. నిజానికి పిల్లారా, పన నిలవబడిన సంగతి దేవుడెరుగు. గుంటలో పడ్డాడు యాకోబు, దెబ్బలు తిన్నాడు, అమ్మివేయబడ్డాడు, దాసునిగా పనిచేశాడు. తండ్రికి ప్రియమైన కుమారుడు. విచిత్రపు టంగి కట్టుకునే వ్యక్తి ఖైదీ దుస్తులు వేసి జైలు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఏనాడైనా దేవుని దూషించాడా? ఈ మాటలు వింటున్న ప్రియులారా, మరి నీ జీవితంలో యోసేపును ఒక్కసారి గుర్తు చేసుకో. అతడు ఎన్ని శ్రమలు కోర్చి ఫలభరితుడయ్యాడండి. మరి నీ జీవితంలో శ్రమే వద్దంటావు నీవు. నాకెందుకు వచ్చిన ఈ శ్రమలో శత్రువు కూడా రాకూడదంటావు. కానీ ఫలింపు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ప్రార్థనలకి జవాబు రావాలి, మేలు చెయ్యాలి. విత్తనం ఒకటేస్తే 2 మొలకలు రావాలన్నట్టుగా నువ్వు కోరుకుంటావు. తప్పులేదు, నువ్వు కోరుకోవడంలో తప్పులేదు. నువ్వు మనిషివి గనక, మనిషి ఆశాజీవి గనక కోరుకోవడం తప్పులేదు. కానీ అది రెండింతలుగా ఫలం నీకు దొరకాలంటే నీవు ప్రభు నాకు ఎంత సమీపంగా ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి పరచువాడు దేవుడు,
పౌలు గారు ఏమంటారు? నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి చేసింది దేవుడు అంటాడు. కనుక నీ చేతి పనైనా, వ్యాపారమైన, వ్యవసాయమైన, బహుశా నేను చేయుచున్న సేవైనా, నీ విద్యాభ్యాసమైన, వ్యాపారం ఏదై ఉన్నప్పటికీ దాన్ని వృద్ధిపరిచేది దేవుడు. ఆ వృద్ధిపరచడానికి దేవుడు నిన్ను కొన్ని మార్గముల గుండగా నడిపిస్తాడు. వాటిని ఓర్చుకో, సహించు. ప్రతి విషయంలో దేవుని ద్వారా పాఠాన్ని నేర్చుకో. యోసేపు 13 ఏండ్లు దాసునిగా జీవించినప్పుడు ఏనాడైనా తప్పిపోయాడా? ఏనాడైనా తన దేవుణ్ణి దూషించాడా? ఏనాడైనా దేవునికి విరోధంగా మాట్లాడాడా? ఒక్క మాటైనా పలికాడా? ఇంకెందుకులే గుడి అంటావు, ఇంకెందుకులే దేవుడు అంటావు, ఇంకెందుకు వాక్యం అంటావు, ఇంకెందుకు సేవకుడు అంటావు, మన పరిస్థితులు ఏం మారాయి అంటావు. కానీ నీ జీవితంలో దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడని గుర్తున్నదా? 100 మేళ్ళు చేసిన దేవుడు 101 చేయలేడా నీ జీవితంలో? ఈ విషయంలోనే దేవుడు నిన్ను ఎందుకు ఆపాడు? అన్ని కార్యాలు చేసిన దేవుడు, మరణం నుండి తప్పించిన దేవుడు, ఎన్నో విధములైన సమస్యలను కాపాడిన దేవుడు, ఈ ఒక్క విషయంలో నువ్వు కోరుకున్న విషయం ఎందుకు జరగట్లేదు? బహుశా దేవుడు నీకు ఏదైనా పాఠం నేర్పాలనుకుంటున్నాడేమో. దేవునికి ఇంకా దగ్గరగా నువ్వు ఆనుకోవాలనుకుంటున్నాడేమో. దేవునిపై ఎనలేని నమ్మకం నువ్వు కలిగి జీవించాలని ప్రభు నీ కొరకు వెయిటింగ్ చేస్తున్నాడేమో కదా. ఊరికే ఫలించలేదండి యోసేపు. 13 సంవత్సరాల కాలం శ్రమల్లో నలిగిపోతుంటే దేవుడే నాకు తోడని విశ్వాసంతో జీవించాడండి. చెయ్యి ఇస్తరేసి అన్నం పెట్టినటువంటి చేతులే తీసుకువెళ్ళి జైలుకి అప్పగించాయి పోతిఫర్ కుటుంబం. దేవుని విడిచిపెట్టాడా? ఈ మాటలు వినిచిన యవనస్తుడా, ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నీ శ్రమల యందు నువ్వు దేవుని విడిచిపెడుతున్నావేమో. ఒక్కసారి యోసేపు వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకో. నమ్మకంతో ఉండు, శ్రమల్లో కూడా, లేమిలో కూడా నమ్మకంగా ఉండు. కొందరు మనుషులు నీకు విరోధంగా గుంపు కూడినా వారితో ఏకీభవించుకో. దైవ కృపయందు నిలిచి ఉండు. అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. ఒంటరివాడైన యోసేపును ఫలించేడి జనాంగంగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తారు. ఆ కృపతో దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.